వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మన ఛానల్లో పెట్ అండ్ వెట్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఉంటాయి. అది మెడికేషన్కి సంబంధించి కానీ, ఫుడ్కి సంబంధించింది కానీ. సో ప్రతి ఒక్కరు కూడా పెట్ లవర్స్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పెట్ లవర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి. సో ఈరోజు మన వీడియోలో ఏంటంటే పప్పీ డీవార్మింగ్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాము. సో పప్పీ డీవార్మింగ్ అనేది ఎప్పటి నుంచి చేయాలి, ఎంత క్వాంటిటీలో చేయాలి, అండ్ కొంతమందికి ఏంటంటే డీవార్మింగ్ అంటే ఏంటో కూడా తెలియదు అనమాట. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడడం వల్ల మీకు అనేది మంచి క్లారిటీ అనేది వస్తుంది. మీకు చాలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ అనమాట డీవార్మింగ్ సిరప్. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని కంప్లీట్గా చూడండి. మనకి ఈ పప్పీ డీవార్మింగ్ చేయకపోవడం వల్ల ఎవ్రీ మంత్ మనకి మేజర్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే వామిటింగ్స్, మోషన్స్, స్కిన్ అలర్జీ, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్, ఇలాంటి మేజర్ ప్రాబ్లమ్స్ అన్నివి వస్తాయి అన్నమాట మనం ఈ డీవార్మింగ్ సిరప్ అనేది యూజ్ చేయకపోవడం వల్ల. సో ప్రతి మంత్ కూడా మనం డీవార్మింగ్ అనేది కంపల్సరీ మనం మంత్లీ ఫుడ్ ఎలాగైతే దానికి మెయింటైన్ చేస్తామో అలానే డీవార్మింగ్ సిరప్ కూడా ఎవ్రీ మంత్ మనం మెయింటైన్ చేయాలన్నమాట కరెక్ట్ టైంకి. ఇప్పుడు డీవార్మింగ్ ఎలాగంటే ఇప్పుడు ఈ 29కి వేసారనుకోండి మళ్ళీ 29 5th మంత్ కల్లా మనం డీవార్మింగ్ సిరప్ అనేది యూజ్ చేయాలి. లేదు మాకు అవ్వలేదు అనుకుంటే ఒక 10 days అటు ఇటు అయినా కూడా డీవార్మింగ్ సిరప్ అనేది ఎవ్రీ మంత్ యూజ్ చేయండి. సో ఇది ఎంత క్వాంటిటీలో యూజ్ చేయాలి, మనం ఎప్పటి నుంచి యూజ్ చేయాలి పప్పీస్ కంటే పప్పీస్కి 1 మంత్ వచ్చినప్పటి నుంచి మనం ఈ పప్పీ డీవార్మింగ్ సిరప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఇది పప్పీస్కి ఉంటుంది. సో ఈ పప్పీ డీవార్మింగ్ సిరప్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇఫ్ పప్పీ అనేది 1/2 kg ఉంటే 1 ml చొప్పున 0.5 ml చొప్పున యూజ్ చేస్తాం అనమాట 1/2 kg ఉంటే. అదే 1 kg ఉంటే 1 ml, 2 kgs ఉంటే 2 ml, అదే 3 kgs ఉంటే 3 ml, 4 ఉంటే 4 ml. ఇప్పుడు 3.5 ఉందనుకోండి, 3.5 kg ఉందనుకోండి, అప్పుడు మనం ఎంత వేయాలి 3.5 ml ఆర్ 3 ml వేసినా కూడా పర్వాలేదు. సో మనం ఈ డీవార్మింగ్ అనేది 7 kgs వరకు సిరప్ అనేది యూజ్ చేస్తాం. 7 ఆర్ బిలో 7 kgs వరకు మనం ఈ డీవార్మింగ్ సిరప్ అనేది యూజ్ చేస్తాం. అబోవ్ 7 kgs ఉంది అనుకోండి, అబోవ్ 7 kgs ఉంటే మనం డైరెక్ట్గా ట్యాబ్లెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్లెట్ ఏంటి అంటే 7 kgs నుంచి 10 kgs వరకు ఒక సింగిల్ ట్యాబ్లెట్ అనేది సరిపోతుంది. సో 7 kgs వరకు అంటే 7 kgs అబోవ్ 7 kgs ఉంది అనుకుంటే మీరు డైరెక్ట్గా ఒక ట్యాబ్లెట్ అనేది యూజ్ చేయొచ్చు. లేదు బిలో 7 kgs ఉంది అనుకుంటే కేజీకి 1 ml చొప్పున సిరప్ అనేది యూజ్ చేయాలి. ఈ సిరప్ యూజ్ చేసినప్పుడు మెయిన్గా ఫీవర్ కానీ లేదా ఏమైనా డయేరియా అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మనము ఈ డీవార్మింగ్ సిరప్ అనేది అది తగ్గిన దాకా చూసి అప్పుడు డీవార్మింగ్ సిరప్ అనేది యూజ్ చేయాలి. ఫీవర్గా ఉన్నప్పుడు కానీ లేదా మోషన్స్ అయినప్పుడు కానీ డీవార్మింగ్ సిరప్ యూజ్ చేయడం వల్ల అది ఇంకా వీక్ అయిపోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా అలాంటి కంప్లైంట్ లేనప్పుడు మాత్రమే డీవార్మింగ్ సిరప్ అనేది యూజ్ చేయాలి. సో డీవార్మింగ్ సిరప్ ఏ టైంలో చేయాలి అంటే బిఫోర్ ఫుడ్ డీవార్మింగ్ సిరప్ అనేది యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే మీకు మెయిన్గా ఈ డీవార్మింగ్ కంప్లైంట్ ఉన్నప్పుడు ఏంటి అంటే కడుపులో నుంచి అంటే దాని యొక్క మోషన్లో నుంచి పురుగులు రావడం ఇలాంటివన్నీ కూడా కనబడతాయి. సో ప్రతి ఒక్కరు కూడా డీవార్మింగ్ అనేది చేయండి. డీవార్మింగ్ సిమ్టమ్స్ ఏముంటాయంటే అది వామిటింగ్స్ అవ్వడం కానీ లేదా మోషన్లో నుంచి పురుగులు పడడం కానీ, లేదు అంటే హెవీ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఇంకా
గడ్డి గడ్డి తినడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తుంది అనమాట. డీవార్మింగ్ కంప్లైంట్ అనేది దానికి ఉంటే మాత్రం. సో మీరు ఎవ్రీ మంత్ డీవార్మింగ్ చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో ప్రతి ఒక్కరు డాగ్స్, పప్పీస్, ఇంకా క్యాట్స్ ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా డీవార్మింగ్ సిరప్ అనేది యూజ్ చేయండి. ఇది వచ్చేసి 15 ml డీవార్మింగ్ సిరప్ అనమాట. సో మనకి దానికి వేయడానికి పిల్లర్ కూడా ఉంటుంది. అది డైరెక్ట్గా తీసుకోవట్లేదు అనుకుంటే మీరు ఫుడ్లో కానీ ఏమైనా స్వీట్స్ అలాంటి వాటిలోని కలిపి పెట్టొచ్చు అనమాట. స్వీట్స్ అంటే హెవీగా కాకుండా ఒక చిన్న పీస్ యూజ్ చేసి దానికి డీవార్మింగ్ సిరప్ అనేది యూజ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా ఎవ్రీ మంత్ డీవార్మింగ్ సిరప్ అనేది కంపల్సరీగా యూజ్ చేయండి. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే పెట్ లవర్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.